లేదా ఫలానికి జరిగిందంట అని మనం చెబుతాం కానీ ఆ ప్లేస్ లో ఒకవేళ నీవు నేను ఉంటే, మారు మనస్సు లేక నశించిపోతే మన బ్రతుకు ఏమిటి అన్నటువంటి ఆలోచన చాలా మందికి ఈ కాలంలో, నాతో పాటు కూడా చాలా మందిని ఆలోచించలేని పరిస్థితి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటే, అక్కడ హేరోదు, పిలాతు ఇద్దరు బద్ధ శత్రువులు. ఒకరేమో యెరూషలేము ప్రాంతాన్ని పరిపాలించారు, ఒకరేమో యూదయ ప్రాంతాన్ని పరిపాలించేవారు. వారంటే వీరు, వీరంటే వారికి పడదు. ఈ పిలాతుకు చాలా కోపం. గలిలయ యెరూషలేము ప్రాంతానికి చెందినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము పొందుతున్నటువంటి ఆ సమయంలో బద్ధ శత్రువులైనటువంటి వారు ఒకటై ముందున్నటువంటి మనం ఆ యొక్క సువార్తల్లో గమనిస్తాం. తర్వాత కిందున్నటువంటి మాట గమనిస్తే, సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా కారు. 2 సందర్భాల్లో కూడా ఈ సిలోయమనే ఆ గోపురము యెరూషలేము మందిరానికి ఎదురుగా ఉంటుందని చరిత్రకారులు చరిత్ర చెబుతుంది, లేఖనాల సారంగా. ఈ యెరూషలేము మందిరములో బలులు అర్పించడానికి కానీ లేదా మందిరానికి వెళ్ళేటప్పుడు ఈ సిలోయం అనే కోనేరు పక్కన ఉండేదంట ఆ కాలంలో. ఆ కోనేరుకు గుర్తుగా ఒక గోపురము, సిలోయం అనే గోపురము ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా చరిత్ర చెబుతుంది. మనకు బేతేస్తా కోనేరు తెలుసు, అక్కడ 5 మంటపములు ఉన్నాయని, అక్కడ స్వచ్ఛత జరుగుతుందన్నటువంటి మాట మనందరికీ సుపరిచితమే. అయితే ఈ సిలోయము గోపురం ఉంది, ఆ గోపురం పక్కనే కోనేరు ఉంది. హిజ్కియా కాలంలో అది ప్రారంభించబడినట్లుగా గమనించగలం. సరే, అవన్నీ మనకు అనవసరం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి సంగతులు తెలుపుతున్నప్పుడు మీలో మారు మనస్సు ఉందా అన్నటువంటి మాట తెలియజేశారు. ఒకవేళ మీలో మారు మనస్సు లేక ఇదిగో ఆ గోపురము పడి 18 మంది వారిని ఇచ్చారు. ఇక్కడేమో గలిలయలో రక్తము ఆ పిలాతు బలులు అర్పిస్తా ఉంటే ఆ బలులతో కలిపారు. వారికంటే మీరు గొప్పవారా? ఒకవేళ మారు మనస్సు లేకుంటే మీరు ఆ విధంగానే నశించిపోతారు అని చెబుతున్నటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో ఏ మందిరానికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మారు మనస్సు చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిసారి సువార్త ప్రకటిస్తున్నప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని ప్రకటించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు నమ్మి బాప్తిసమును పొంది ప్రభు బల్లలో చేయి వేస్తున్నటువంటి బిడలతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు శిష్యులు ఉన్నారు యేసయ్యతో పాటు. ఆ మాటని చెబుతున్నప్పుడు జన సమూహం ఉన్నారు ఆ ప్రాంతంలో. ఈ దినాన నీతో మాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మారు మనస్సు లేకపోతే, మారు మనస్సు నిమిత్తము బాప్తిసం పొందినటువంటి నీవు నేను ఒకవేళ మారు మనస్సు లేక ప్రతిదినము మనము అన్యాచారాలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే నశించిపోతాము అన్నటువంటి మాట. బైబిల్ గ్రంథంలో ఒక 2 వ్యక్తులను నేను పరిచయం చేస్తాను. ఆయన పేరు చిన్న రాయి. ఏం పేరు? చిన్న రాయి అంటే కేఫా అని పేరు. ఆయన దుడుకు అన్నటువంటి నామం ఉంది ఆయనకి. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులలో ప్రథముడు, వయసులో పెద్దవాడు, దేవుని కృపలో యేసయ్యను ఎదిగి విద్య లేని పామరుడిగా జీవిస్తున్నటువంటి వాడు, యేసయ్యతో పాటు తిరిగినటువంటి వ్యక్తి. ఎలాంటి వ్యక్తి అంటే బాప్తిసము పొంది కూడా మారు మనస్సు తెలియనటువంటి వాడు. ఆ తరుణంలో కాలక్రమేణా జీవిస్తున్నప్పుడు చివరిలో మనం గమనిస్తాం, యేసుక్రీస్తు ప్రభు వారు దగ్గరే అబద్ధమాడి ఆ శిలువ మరణము ఆ యొక్క పరిస్థితుల్లో జరుగుతున్నప్పుడు పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు అబద్ధాలు ఆడినట్లుగా మనం గమనిస్తాం. ఎవరైనా నమ్మి బాప్తిసం పొందినటువంటి వ్యక్తి, దేవుని కృప కలిగినటువంటి దేవుడు ఆయనకు చాలా సందర్భాల్లో శిష్యులకు అనేక విషయాలు నేర్పించాడు. ఈ విధంగా సభలు పెట్టి
ఇదిగో నన్ను అవుకు ప్రాంతం నుంచి నడిపించి నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నట్లుగా యేసయ్య ప్రక్కనే ఉన్నటువంటి వారు. అయితే అతను అబద్ధాలు ఆడేవాడు, త్వరగా మాట్లాడేవాడు. ఆ యొక్క అందరిలో కూడా నేనే మాట్లాడాలి అన్నటువంటి భావం కలిగినటువంటి వాడు, తుడుకు వ్యక్తి. అయితే ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిలువకు వెళ్లే ముందు ఒక మారు పేతురు వైపు చూస్తాడు. నేను అబద్ధమాడనుంటే నా ప్రాణమిస్త ప్రభువా అన్నట్లుగా చెప్పినటువంటి వ్యక్తి అబద్ధమాడినప్పుడు, ఆ శిలువ మరణం పొందుతున్నప్పుడు పేతురు ఏం చేస్తాడో తెలిసిన? పశ్చాత్తాపడి కన్నీరు గార్చి నిజమైన మారు మనసుతో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తాడు. అయ్యో, యేసయ్యతో కలిసి ఇన్ని సంవత్సరాలు నేను వెళ్ళానే, మందిరానికి వెళుతున్నటువంటి నీవు నేను యేసయ్యతో కలిసి జీవించేవారమే. తాత్కాలిక భక్తి, అవసరానికి భక్తి, స్వస్థత కొరకు భక్తి, అవసరతల కొరకు భక్తి చేసే పరిస్థితుల్లో జీవిస్తున్న వారిని ఏమో ఒక్కసారి మనల్ని పరిశీలన చేసుకునవలసిందిగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పేతురు ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రార్థించి రొమ్ము కొట్టుకొని, అయ్యా నేను చేసింది పొరపాటయ్యా, నిజమే నేను అబద్ధమాని పొక్కానయ్యా, కోడి కొయ్యక ముందు ముమ్మారు నువ్వు పొక్కుతావన్నటువంటి మాట, లేదు ప్రభువా నా ప్రాణమైన ఇస్తా నీ కొరకు అన్నటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఎప్పుడైతే నిజమైన మారు మనస్సును పొంది ఆయన దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని ప్రారంభమవుతుందో ఆయన జీవితంలో మార్పు కలుగుతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణమును పొంది పునరుత్థానుడైన తర్వాత అనేక మార్లు శిష్యులను దర్శించినప్పుడు ఆయన చెప్తాడు, మీరు అపోస్తల కార్యాల్లో ఆ మాటలు ఉంటాయి. నేను రెఫరెన్స్ చూపించడం లేదు కానీ చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎప్పుడైతే నిజమైన మారు మనస్సు ఒక మనిషిలో కలుగుతుందో అతని జీవితంలో సంపూర్ణమైన మార్పును మనం గమనించగలం. పేతురు అలాంటి దుడుకు వ్యక్తి, ఎన్నో మార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి, శిష్యుల్లో కూడా ప్రధానులుగా ఉండాలని ఆలోచన వ్యక్తి. ఒకవేళ యేసయ్య రాజైతే మేమందరం ఒకవేళ మంత్రులుగానో లేదా డబ్బు సంపాదించుకోవచ్చునో అన్ని వదిలేచ్చినాం కదా యేసయ్య, మా పరిస్థితి ఏమని మాట్లాడినటువంటి వ్యక్తి. అయితే ఎప్పుడైతే నిజమైన మారు మనస్సును కలిగిందో పరిశుద్ధాత్మ దేవుడు ఆ మేడగదిలో దర్శిస్తాడు. హల్లెలూయా, చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మారు మనస్సు లేకపోతే నశిస్తారు అని యేసయ్య చెబుతున్నటువంటి మాట. ఈ యొక్క కేఫా అనబడినటువంటి ఈ దుడుకు నామము కలిగినటువంటి వ్యక్తి, ఆయన పేరే పేతురు. ఆమేన్, హల్లెలూయా. అతని జీవితంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో ఒక దినాన ఒక సభ ఎదుట నిలిచి ఆయన ప్రసంగిస్తుంటే 3000 మంది రక్షించబడతారు. ఆమేన్, హల్లెలూయా. అంచెలంచెలుగా క్రమక్రమంగా నిజమైన మారు మనస్సు ఒక మనిషి జీవితంలో ఎలాగ వెళుతుందంటే ఆయన నడుస్తా వెళ్తే స్వస్థతలు కలుగుతాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా పేతురు ఆ యొక్క శృంగారం అనే దేవాలయంలోనికి పేతురు వెళుతున్నప్పుడు గుడ్డివాడు రక్షించబడతాడు, స్వస్థత కలుగుతుంది, అనేక ప్రాంతాల్లో విస్తరింపబడుతుంది యేసయ్య నామం. ఈ పూట దేవుని మాట తెలియజేస్తున్నటువంటి మాట ఏమంటే, మనం ఆ సంగతులు ఈ సంగతులు చెప్పేవారమే. అయితే చెప్తున్నటువంటి నీవు నేను ఆ మాట నా కొరకైతే నా బ్రతికేమిటి అన్నటువంటిది ఆలోచించవలసిందిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంగతులు ఈ సంగతులు చాలా ఇష్టం మనకు. మన సంగతులు కంటే ఇతరుల సంగతులు బాగా ఇష్టపడేవారు మనం. అయితే ఈయన నిజమైన మారు మనస్సును పొందాడు కాబట్టి లేఖనాల్లో ఒక అద్భుతకరమైనటువంటి మాట ఉంటుంది. పరిశుద్ధ లేఖ 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. పేతురు జీవితంలో ఎప్పుడైతే నిజమైన మారు మనస్సును పొందుకున్నాడో అంచెలంచెలుగా క్రమక్రమంగా యేసయ్య కొరకు అపోస్తలుగా వాడబడి ఆ యొక్క 12 శిష్యుల్లో ప్రథముడిగా మార్చబడి అనేకులకు చేతుల నుంచి అభిషేకించి అనేక సంఘాలను స్థాపించడానికి అనేక ప్రాంతాల్లో పెద్దగా కృపనిచ్చాడు. కారణం మారు మనస్సు.
ఆయన నశింపకుండా చేసింది. ఆమె హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా, ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభు శిష్యుడే. యేసయ్య ఇద్దరిని ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇద్దరిని పంపించేవాడు. చక్కగా వెళ్ళి స్వస్థతలు జరిగించాడు. యేసయ్య ప్రక్కనే ఉన్నవాడు. ఎవరైనా యేసయ్యకి కానుకనిస్తే ఆయన దగ్గర సంచి ఉండేది. ఆ సంచిలో వేసుకొని ఖర్చు పెట్టేవాడు. వాటిలో కొంత తీసుకొని దాచిపెట్టేవాడు కూడా ఆయన. ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు మీదనే శత్రువులకు మాటలు తెలియజేసి, పట్టిస్తే ఏమిస్తాం, నీకు కొంత మేము కొన్ని ధనం ఇస్తామని చెప్తే వాటికి ఆశపడి ధనము కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తి ఆయన. మనందరికీ సుపరిచితమైన మాటలే. అయితే ఆ వ్యక్తి, ఇదిగో పేతురు ఎప్పుడైతే తన తప్పును తెలుసుకొని మారు మనస్సును పొంది రక్షించబడ్డాడు, వేవేల జనములకు ఆయన అపోస్తులుగా పెద్దగా వాడబడ్డాడు. అయితే ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణానికి కారణస్థుడయ్యాడు. డబ్బును దొంగిలించేవాడు, ప్రక్కనే ఉన్నవాడు, బాగా పరిచయం చేసేవాడు. అయితే రక్షణార్థమైనటువంటి మారు మనసు ఆయనలో కలగలేదు. తప్పు చేశాడు. అయితే ఏం చేశాడు తెలిసిన ఆయన? తన కొరకు దుఃఖపడ్డాడు, కానీ రక్షణార్థమైన మారు మనసు లేక ఉరి వసుకొని చనిపోయినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తాం. ఆయన పేరే ఇస్కరియోతు యూదా. ఈ రెండు వ్యక్తులను మనం గమనిద్దాం. రక్షణార్థమైన మారు మనస్సు కలిగినటువంటి పేతురు తన జీవితంలో ఆ దినం మొదలుకొని చివరి క్షణం వరకు యేసయ్యకు హతసాక్షిగా మార్చబడ్డాడు. వేవేల జనములకు పెద్దగా మార్చబడ్డాడు. శిష్యుల్లో ఆ ప్రాంతస్తులకు. ఈ పూట మనం కూడా పేతురు గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. అపోస్తులైనటువంటి పేతురు అని. అయితే ఇస్కరియోతు యూదా కూడా అన్నాడు, మారు మనస్సు లేదు, పశ్చాత్తాపము లేదు. తను చేసిన పాపమును బట్టి, తను చేసిన పొరపాటును బట్టి యేసయ్య క్షమించు అని ఒక్క మాట అంటే క్షమించే మంచి మనసున్న దేవుడు నా యేసయ్య. చప్పట్లు పెట్టి యేసయ్య నామాన్ని మహిమ పడతారు. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రెండు సందర్భాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈ ప్రాంతంలో మనం పేతురులాగా మారు మనస్సు, రక్షణార్థమైనటువంటి మారు మనస్సు, దైవ చిత్తానుసారమైన దుఃఖంతో మన జీవితాలను కడదామా? ఇస్కరియోతు యూదా మాదిరిని నశించుదామా? అదే ఈ లూకాసు వార్త 13వ అధ్యాయంలో మారు మనస్సు ఒకవేళ లేకపోతే నశించిపోతాము. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి గురించి నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా. మా విజయన్న దైవ సేవకులు విజయ్ గారికి మంచి ఆయన తోటి దాసుడు. నేను చిన్ననాడే తల్లిదండ్రులు మరణించారు, మరణించారంటే అర్థమేమి? రక్షించబడలేదు అని అర్థం. అయితే ఒక్కడే కుమారుడు. తల్లిదండ్రులు లేని కారణాన్ని బట్టి దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతంలో హాస్టల్లో చేర్పించారు. ఆయనకు తెలిసినటువంటి ఒక బంధువు, ఒక ఆయన టీచర్ ఉన్నాడు. తల్లిదండ్రులు లేరు కాబట్టి ఆ టీచర్ దగ్గరికి ఆయనను పరిచయం చేపించి ఆ ప్రేమను బట్టి ఆ ఇంటి దగ్గరికి హాస్టల్కు వెళ్ళడం ఆ వ్యక్తి చేసేవాడు. అలాగే 10వ తరగతి అయిపోయింది. 10వ తరగతి తర్వాత పాలిటెక్నికల్కి వెళ్ళాడు. పాలిటెక్నికల్లో కొంతమంది రాజకీయ నాయకులు పరిచయం అయ్యారు. ఆయన పులివెందుల ప్రాంతంలో బాంబులు ఎలా తయారు చేస్తారు, వెపన్స్ ఎలాగ ఉంటాయి, కత్తులు ఎలా ఉంటాయి, మర్డర్ ఎలాగ చేస్తారు, ఎంత ఇస్తారు అన్నటువంటి ఆ పరిస్థితిలో ఆ వ్యక్తి వెళ్ళాడు. ఆ వెళుతున్నటువంటి సందర్భంలో ఆ పాపంలో కూరుకుపోయాడు. ఆయన చదువుతూనే మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్టులు ఫెయిల్, 2వ సంవత్సరం ఫెయిల్, 3వ సంవత్సరం ఫెయిల్. ఒక దినాన ఆయనను పెంచి పోషిస్తున్నటువంటి ఆ టీచరు ఆ కాలేజీలోకి వెళ్ళి విచారించినప్పుడు, ఇతను చదవడం లేదు, రాజకీయ నాయకులతో తిరుగుతూ చెడుగా మార్చబడ్డాడు అని ఆ ప్రిన్సిపాల్ చెప్తే ఆయన బాధపడి బ్రతుకును మార్చుకోమని ఆ వ్యక్తికి తెలిపినా కూడా ఆ వ్యక్తి మార్చుకోలేదు తన బ్రతుకును. ఎందుకంటే మారు మనసు లేదు. ఒక దినాన ఒక దొంగతనం కేసులో కాలేజీలో పరీక్ష రాస్తున్నప్పుడు ఆ వ్యక్తిని విచారించి పేలి వేసి ఆ ప్రాంతం నుంచి కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళారు. భయంకరంగా రాత్రంతా కొట్టేవాళ్ళు, పగలంతా ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు. ఆ వ్యక్తిని ఆ జైల్లో వేసి దాదాపు
6-7 రోజులు రోజు కొట్టడం, ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ దొంగతనాలు జరిగాయో, ఎక్కడెక్కడ హత్యలు జరిగాయో ఆ ప్రాంతస్తులందరి దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఈయనేనా అని చూపించేవాళ్ళు ఆ వ్యక్తిని. కొందరు ఈయన కాదని చెప్పేవారు, అట్లనే ఉన్నాడని చెప్పేవారు. అయితే ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే పోలీసులు దెబ్బలు ఆ వ్యక్తి తిన్నాడో కొంచెం మార్పు వచ్చింది. కానీ మరలా వెపన్స్ ఎట్లుంటాయి, బాంబులు ఎట్లుంటాయి, ఎక్కడ దొరుకుతాయి అన్నటువంటి ఆ పరిస్థితులకు వెళ్ళి చిన్న చిన్నగా తనకు తెలిసిన రాజకీయ నాయకులకు బాంబుల ముందు సప్లై చేయడం, నాటు బాంబులు తయారు చేసి ఇవ్వడం, వెపన్స్ సప్లై చేయడం చేస్తూ ఒక దినాన ఈ కర్నూలు జిల్లాలో సీతారామాంజనేయులు అన్నటువంటి ఎస్పీ గారు విన్నారా మీరు? ఈ మధ్య ఆయన సిబిఐ కేసులు అరెస్ట్ చేసినారు. ఆయన ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అనేక హత్యల్లో పాల్గొన్నాడని, అనేక హత్యలు చేశాడని ఆ వ్యక్తి కొరకు పోలీసులు వెతకడం ప్రారంభించారు. ఇంచుమించు దాదాపు 2-3 హత్యలు ప్రత్యక్షంగా, కిరాయి హంతకునిగా మార్చబడి కొన్ని హత్యలు పరోక్షంగా మనుషులను పెట్టి చేపించేవాడు ఆయన. ఇంకా పేరు మోసిన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఫలాని వ్యక్తి అంటే ఖచ్చితంగా ప్లాన్ వేస్తే ఖచ్చితంగా చేసేస్తాడు అని ఆ వ్యక్తికి పేరు. చిన్నగా క్రమక్రమంగా అంచెలంచెలుగా నాశనానికి నడుపుతున్నటువంటి కాలంలో వారి కొరకు ఒక చిన్న సంఘం ప్రార్థించేది. ఆయన కొరకు ఒక చిన్న సంఘం ప్రార్థించేది. ఒక తల్లి గారు, ఆ టీచర్ భార్య, వారికి పిల్లలు లేరు. ఆ వ్యక్తిని అపురూపంగా ప్రేమించారు. ఆ మందిరంలో బిడ్డలు చేస్తున్నటువంటి ప్రార్థన, వారు చేస్తున్నటువంటి ప్రార్థన ఏనాడు అతనిలో మారు మనసు కలగలేదు. అయితే ప్రార్థన ఇప్పుడు ఖచ్చితంగా ఫలిస్తుంది. ఎప్పుడు కూడా ప్రార్థన వ్యర్థము కాదు. ఆ వ్యక్తి జీవితంలో ఆ విధంగా నడుస్తున్నటువంటి కాలంలో తన కొరకు ఆ శత్రువులు చంపేస్తారేమో, నరికేస్తారేమో, చేసినటువంటి హత్యలు, ఎవరెవరికైతే బాంబులు సప్లై చేశాడో, ఎక్కడెక్కడైతే వెపన్స్ ఇచ్చాడో వారందరూ ఒకవేళ తిరిగి అటాక్ చేస్తారేమని కొన్ని బాంబులు దాచిపెట్టుకుంటే ఆ చిన్న మందిరం ఉంది. ఒక మందిరంలో ఆ యొక్క చిన్న బిడ్డలు, తెలియనటువంటి చిన్న బిడ్డలు ఆ వ్యక్తి దాచుకున్నటువంటి బాంబులు తీసుకొని వచ్చి ఆ మందిరంలో విప్పారు. మందిరం అంతా బ్లాస్ట్ అయిపోయింది. ఏ మందిరం? ప్రార్థన మందిరం. వెంటనే పేపర్లో ఫలాని కిరాయి ఇంతకుడు, ఫలాని వ్యక్తి బాంబులు పేలినాయి అని చెప్పి హెడ్లైన్స్ లో పేపర్లు వచ్చింది. వెంటనే పోలీసులు వెతకడం ప్రారంభించినారు. ఒక దినాన్ని అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి నన్ను ఆయన జైలుకు తీసుకొని వెళితే ఆ వ్యక్తిని ఎమ్మెల్యే ఇచ్చినాడు ఆయన కొరకు. అంత ప్రభావితం కలిగినటువంటి వ్యక్తి. ఆ ఎమ్మెల్యేకు డీజీపీ బాగా పరిచయం, దొరాని, సిహెచ్ దొరాని ఆ కాలంలో ఉండేవాడు. ఈ విధంగా ఎన్నో పరిస్థితుల్లో జైలులో వేసి అనేక దినాలు ఉన్నప్పుడు జైల్లో దేవుడు దర్శించినాడు ఆ వ్యక్తిని. హల్లెలూయా. చేతులెత్తి యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా. జైల్లో దర్శించి ఆ కట్టెను పట్టుకొని ఆ వ్యక్తి ఏడ్చేవాడు, యేసయ్యా అని. ఎప్పుడు లేనటువంటి భక్తి వచ్చింది ఇక జైలు వరదాని. కానీ ఆ వ్యక్తికి ఎలాంటి సదుపాయాలంటే, పగులు జైల్లో జైలు ఫుడ్ ఎప్పుడు తినలా, చక్కగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి అన్నిటి జైల్లో 2 పూట్లనే. మీరు ఎవరన్నా పోయినారండి ఇప్పుడు? అట్లా చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే జైల్లో పడి బయటకు వచ్చిన తర్వాత ఒక స్త్రీతో వివాహమైంది ఆ వ్యక్తికి. ఆ స్త్రీ ఒక అన్యురాలైనటువంటి స్త్రీ. మీరందరూ ధన్యులు. నగరానికి చెక్కిన మూలకంబాలే గారు ఎక్కువ కుమార్తెలు. ఏమైనా హల్లెలూయా. ఒక స్త్రీ ద్వారా ఆ వ్యక్తి రక్షించబడి ఆ తల్లి గారి ప్రార్థన ఫలించడం ప్రారంభమయ్యి ఆ వ్యక్తి జీవితంలో సంఘమంతా చేసినటువంటి ప్రార్థన ఫలించినప్పుడు ఎక్కడెక్కడైతే వెపన్స్ ఉన్నాడో, ఎక్కడైతే హత్యలు చేశాడో, ఎక్కడైతే బాంబులు సప్లై చేశాడో ఆ కేసులన్నీ ఆ వ్యక్తి మీదకి వచ్చాయి. అప్పుడు మారు మనస్సును ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ మారు మనస్సును ప్రారంభించాడో వారి భార్య మరి పెంచినటువంటి ఆ తల్లి గారు చేస్తున్నటువంటి ప్రార్థన ఆ వ్యక్తిని క్రమక్రమంగా అంచెలంచెలుగా చేస్తూ ఒక గొప్ప దైవ సేవకుల కుటుంబం ఆ వ్యక్తిని ఆదరించి
వారు కూడా హస్త నిక్షేపణ చేత ఆ వ్యక్తిని బాగుపడాలని కోరి ఎంతో మంది బ్రతికి అయ్యా అని చెప్తే ఇంకొక బ్యాచ్ ఏమని ప్రార్థించేవారంటే ఆ వ్యక్తి కొరకు వీడు చస్తమేరు, భూమికి భారం వేరు అని ఒక బ్యాచ్ అయితే ఇంకొక బ్యాచ్ ప్రభువా ఇలాంటి వాళ్ళు కూడా మారితే నీ కొరకు ఏమైనా ఉపయోగపడతారేమని ప్రార్థించేవారు ఆ వ్యక్తి కొరకు. అంచెలంచెలుగా క్రమక్రమంగా పోలీసుల నుండి తప్పించుకొని దేవుని కృపలో ఎదుగుతూ జీవిస్తున్నటువంటి తరుణంలో ఆ మినిస్ట్రీ పెద్దలు ప్రేమించి అందరు సేవకులైతే మీలాంటి వాళ్ళు కూడా మార్పు చెందిన వాళ్ళు మాకు కావాలి అని ఆ వ్యక్తిని పిలిచి మినిస్ట్రీ అసోసియేట్గా 6 సంవత్సరములు ఉంచుకొని 7వ సంవత్సరము సేవకునిగా ఆ వ్యక్తిని అభిషేకించారు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఇప్పుడే 1 గంట క్రితం సీతారామాపురానికి వచ్చినాడు. ఆ వ్యక్తిని దేని ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తేసాయికి స్తోత్రం చెల్లిద్దాం. పేతురుకి ఇచ్చిన రక్షణార్థమైన మారు మనసును పేతురును అనేక జనాలకు పెద్దగా చేస్తే ఈ అల్పులను ఘోరమైనటువంటి పాపములు చేసినటువంటి వాడును, నా చేతులతో నాటుబాంబులు తయారు చేసేవాడును, అనేక హత్యలు చేసినటువంటి వాడును, షాబ్రావ్ అనే పేరు సుపరిచితమైన పేరు, ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యాక్షన్ జోన్లో నా కొరకు ఎన్నో సంవత్సరాలు వెతికారు. నాకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ తెలిసిన హైదరాబాద్ ప్రాంతంలో కరాసుబారెడ్డి గారి పేరు ఎంతమంది ఎమ్మెల్యే కోయల్పూట్లో ఎమ్మెల్యే మీకు ఎప్పుడు తెలుసా? పార్టీ విషయాన్ని అడగడం మీరు వందనాలు మీకు. ఆ ఎమ్మెల్యే గారి దగ్గర నేను ఉండేవాడిని. ఆమేన్. హల్లెలూయా. నశించిపోయే నన్ను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి ఏనాడో శత్రువులు నరికి సంపాదించినటువంటి నా బ్రతుకును నజరేయుడైన యేసయ్య నామాన్ని ప్రకటించడానికి బైబిల్ పట్టుకునే అర్హత కూడా లేదు. బాంబులు తయారు చేసినటువంటి వ్యక్తిని నేను. ఆమేన్. హల్లెలూయా. నేను తయారు చేసిన బాంబులు చాలా పవర్ఫుల్ అనేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటిస్తా ఉన్నా. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన సంగతి ఏం తెలుసా? ఎప్పుడైతే దేవుని పాదాలకు నేను బ్రతకడం ప్రారంభించానో శత్రువులను కూడా మిత్రులుగా మార్చాడు. చేతులెత్తి యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరైతే చంపాలని 3 సార్లు ట్రై చేశారు నన్ను. ఆశ్చర్యం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే నా ఎడల ప్రణాళిక ఉంది. ఈ 2025 సంవత్సరం ఈ మే మాసంలో ఈ 11వ దినంలో సీతారామాపురంలో ఈ విధంగా నిలవాలని దేవుని సంకల్పం. నా ఊరు కూడా రామాపురమే, అవుకు మండలము రామాపురం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నా ఇంటి పేరు కూడా రామాపురం శ్యామరావు. నా భార్య పేరు స్రవంతి. కృప పొందిన మంచి భార్య. శ్రీ వైష్ణవుల కుటుంబంలో జన్మించి ఒక అన్యురాలు తండ్రిరాలుగా మార్చబడి ఘనమైన సేవకురాలుగా పాలుభాగస్తురాలుగా ఘనమైన సేవ జరిగిస్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చాలా ప్రాముఖ్యమైనది మారు మనస్సు. రక్షించబడినటువంటి నీవు మారు మనస్సు పొందుకోవాలి. మేము బాప్తిసం తీసుకున్నామయ్యా, కుదరదు. ప్రతి దినము నిన్ను నీవు యేసయ్య మనసులోకి మార్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మనం పేతురు లెక్క బ్రతుకుదామా, ఇస్కరియోతు యూదా మాదిరి బ్రతుకుదామా? ఎవరి లెక్క బ్రతకాలి? ఆమేన్. హల్లెలూయా. ఎంత కృప కలిగిన దేవుడు. నేను ధ్యానం చేస్తా ఉంటే ఈ మాటలు ఇచ్చాడు. నశించిపోకూడదు ఎవరు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవ్వరు నశించిపోతా ఆయనకు ఇష్టము లేదు. అందరినీ చేతులు దాపి పిలుస్తా ఉన్నాడు. అందరినీ చేతులు దాపి పిలుస్తా ఉన్నాడు. ఈ గ్రామ ప్రజలను పిలుస్తా ఉన్నాడు. ఇదిగో ఈ ప్రాంతస్తులను పిలుస్తా ఉన్నాడు. నమ్మి బాప్తిసమును పొంది నువ్వు ఏ ఆలోచనలు కలిగినావో ఇంకా వారి మాటలు వీరి మాటలు చెబుతూ కాలం గడుపుతున్నావేమో. ఇదిగో యేసయ్య మాటలు నా మాదిరి చెప్పడానికి ఒకప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి నా బ్రతుకును దేవుడు మార్చాడు. అది నా ఆశ్చర్యం. నా బ్రతికే అవుకు ప్రాంతానికి అపోస్తులు యేసన్న గారు వచ్చారు. ఓసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు. అక్కడ ఆ మందిరం వెనక గెస్ట్ హౌస్. నాకు సేవకులంటే చాలా ఇష్టం. ప్రారంభం నుంచి కూడా వాళ్ళ కాళ్ళు పెట్టడం, ఆనాటి కాలంలో కరెంట్ లేదు, మిషనగారితో వాళ్ళకి పరిచయం చేయడం ఇష్టం నాకు. అపోస్తులు యేసన్న గారు వచ్చినప్పుడు ఈ గెస్ట్ హౌస్ ఎవరు కట్టించారు అని అడిగారు. ఆయన ఫలాని వ్యక్తి శ్యామరావు అని చెప్తే నన్ను పిలిచి నా మీద ఏం ప్రార్థన చేసినాడు. ఇంకా బాప్తిసం కూడా పొందలేదు. విత్తనములు విత్తుతుండగా 100 ఫలము దయచేయి ప్రభు అని. నాకు పని బాధైంది. సేవకులంటే
వాళ్ళ బాధలు చూసి సేవ అంటే ఇష్టంలో నాకు, నేను సేవకునికి సహకారంగా ఉండాలన్నటువంటి ఆశ. నీతిమంతులు వారి వారి యొక్క హస్త నిక్షేపణ. హల్లెలూయా. నిజంగా విత్తనములు విత్తడానికి దేవుడు అపోస్తలులు గారి, యేసన్న గారి ఆ యొక్క ప్రార్థన కూడా ఫలించింది. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, నా ఎడల ఎలాంటి ప్రణాళిక కలిగినారో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుమార్తె కుమారుని ఎడల అలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒకవేళ నువ్వు పేతురు మాదిరి అబద్ధాలాడే, ఒకవేళ మనసుందేమో తెలియకుండానే పేతురు మాదిరి త్వరగా మాట్లాడే గుణం ఉందేమో, పేతురు మాదిరి ఆ సంగతులు ఈ సంగతులు త్వరగా మాట్లాడి చెరవేసే పరిస్థితి ఉందేమో, నా యేసయ్య ఈ దినాన పిలుస్తున్నటువంటి మాట ఇదిగో, రక్షణార్థమైనటువంటి మారు మనసు పొందితే ఏ పేతురైతే లోకానుసారంగా జీవించాడో అదే పేతురును దైవానుసారంగా జీవించడానికి కృప అనుగ్రహించినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడో చనిపోవాల్సినటువంటి నన్ను దేవుడు బ్రతికించి మంచి భార్య నుంచి చక్కగా 3 కుమారుల నుంచి, ఆ కుమారులు కూడా ఎలాంటి కుమారులు అంటే 5వ తరగతిలోనే బాప్తిసం పొందాడు పెద్ద కుమారుడు. 2వ కుమారుడు 5వ తరగతిలోనే బాప్తిసం పొందాడు. 3వ కుమారుడు 5వ తరగతిలోనే బాప్తిసం పొందాడు. ఈ పొద్దు నా కుమారుడు ఒకడు కీబోర్డు, ఒకడు డోలకు, మంచి సింగరు, ఘనంగా వాడబడతా ఉన్నాడు. దేవుని వారు రక్షించబడి వారు దేవుని ఎదుట చేసినటువంటి భక్తికి ప్రతిఫలంగా కర్నూలు ప్రాంతంలో కేంద్రీయ స్కూల్లో 3 కుమారులకు చూపించినాడు. అదే హల్లెలూయా. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. ఆయనను ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడే వారికి సమస్తము మేలు కొరకై సమకూర్చే దేవుడు నా యేసయ్య. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి పరిస్థితి కట్టున్నావో, ఈ దినాలను నిజమైన మారు మనసును పేతురు మాదిరి కన్నీటితో నువ్వు పొందుకోగలిగితే, నా దేవుడు ఈ ప్రాంతంలో నిన్ను తలగా ఉంచును గాక, నువ్వు ఉన్నటువంటి గృహములో నిన్ను తలగా ఉంచును గాక, ప్రవక్తగా నిన్ను నిలుపును గాక, ప్రవక్తనిగా నిన్ను నిలుపును గాక, వేవేల జనములకు తండ్రులుగా మార్చును గాక. ఈ మైకి శబ్దములో ఆయా స్థలాల్లో ఒకవేళ కూర్చొని ఇంటున్నటువంటి బిడ్డలు, ఇదిగో ఒకప్పుడు పాపిని, నేను హత్యలు చేసినటువంటి వాడు, ఆ హత్య చేసేటప్పుడు కనికరం లేదు నాకు, ఘోరమైనటువంటి ఖచ్చితంగా ఆ హత్య చేసి ఆ యొక్క నాయకులకు మేలు దేవాలి అన్నటువంటి పరిస్థితి బ్రతికినటువంటి వాడు నేను. ఈ పొద్దు ఏమైందో తెలియదు, ఈ బైబిల్తో దైవ చిత్తానుసారమైన దుఃఖం ప్రారంభమవుతుంది. కఠినాత్ముడైనటువంటి నా బ్రతుకును కనికరాపూర్ణుడైన యేసయ్య నాలోకి వచ్చినప్పుడు నా బ్రతికే మార్చివేయబడి, ఇప్పుడు ఒక సంఘానికి మంచి కాపరిగా, మంచి కృప పొందినటువంటి బిడ్డలకు ఆత్మీయ తండ్రిగా దేవుడు నిలిపి మీ ఎదుట నిలిపాడంటే ఎంత కృప కలిగిన దేవుడు. నన్ను మార్చినటువంటి దేవుడు, ఇదిగో నాకు ఇచ్చిన మారు మనసు మీరు అనుగ్రహించబడితే నా యేసయ్య మిమ్మల్ని కూడా, ఇదిగో నన్ను నిలబెట్టి ఈ స్థలంలో నిలిపిన దేవుడు మిమ్మల్ని నిలపాలని యేసయ్య ఆశ. హల్లెలూయా. మనందరం రాజులైన యాజకులము, యేసయ్య సొత్తు, ఆయన ప్రజలను బిడ, ఎవరు తక్కువ వారం కాదు. మనందరము ఆయన ప్రియమైనటువంటి పిల్లలు. ప్రాణం ఇచ్చి కొన్నాడు నిన్ను నన్ను. నీవు నేను చేసినటువంటి పాపముల కొరకై కలువరి శిలువలో యాగమయ్యాడు యేసయ్య. నీ చేతులు ఆ కాళ్ళతో చేసిన పాపముల ద్వారా శీలను దిగగొట్టుకున్నాడు, ఆయన దిగగొట్టించుకున్నాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు ఎవరిస్తారండి? ప్రాణం తీసినటువంటి, ఎన్నో ప్రాణాలు తీశాను నేను. తీసినటువంటి ప్రాణం తిరిగి ఇవ్వగలనా? అయితే నా ప్రాణానికి బదులు ఆయన ప్రాణాన్ని ఇచ్చి ఆయన స్థానంలో నన్ను నిలవబెట్టిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఏదో కులానికో మతానికో సంబంధించిన దేవుడు కాదు ఆయన. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు, పరలోకానికి మార్గం ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నటువంటి తరుణములో ఇదిగో ఆయన మహిమా స్వరూపి మన మధ్యలోకి వచ్చి మహిమను అనుగ్రహించినటువంటి దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నీకు ఏమర్థమైందేమో తెలియదు. పేతురు అన్నాడు, ఏదో యూదా ఇస్కరియోతు అన్నాడు, ఒకటేనా అర్థమైంది? ఏం పడతాను?
దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమె ఒకటైతే వాస్తవం, నన్ను రక్షించి ఈ స్థితిలో నిలవబెట్టి నన్ను బ్రతికించిన నా దేవుడు మిమ్మల్ందరినీ గొప్ప ప్రణాళికతో నిలుపునగాక. వేవేల జనముల మధ్యలో సువార్త సాధనాలుగా, సత్య సాక్షులుగా, గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో ఆయన నామ ఘనత కొరకు బిడలందరూ వాడబడుదురుగాక. ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. నాకు అవకాశం ఇచ్చిన జానయ్య గారికి మరొకమారు ఆరున్నాడ ప్రత్యేకంగా వందనాలయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మా కొరకు ప్రార్థించండి. నా పేరు సీతారామాపురం, నా పేరు రామాపురం శ్యామరావు. అవుకు ప్రాంతంలో సేవ చేస్తా ఉన్న ఫ్యామిలీ కర్నూలులో మురహరి సుధీరయ్య గారు మాకు అత్యంత ప్రియులు, పెద్దలు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి మా కొరకు నా కుమారులు నీట్ రిజల్ట్ వచ్చే మాసంలో వస్తాయి. రెండో కుమారుడు 10th రేపు రిజల్ట్ బహుశా రేపు వస్తాయి. 10వ తరగతి సెంట్రల్ సిలబస్ కేంద్రీయులు. చిన్నోడు ఇప్పుడు 10th. కుమారులు ఘనంగా మందిరంలో వాడబడుతున్నారు. మా కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మనవి. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. అవకాశం ఇచ్చిన ఓసన్నయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు. ఈ అవకాశం జానయ్య ద్వారా ఓసన్న గారు మాకు అనుగ్రహించారు. ప్రత్యేకంగా వందనాలయ్య గారు. ఆమేన్.